వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాను. మరి చాలా రోజుల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం, జాబ్ క్యాలెండర్లో మనకు డిఎస్సి ఉంటుందని ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, సో ఈ మధ్యకాలంలో మరి కొంత స్తబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి. ఓవైపు నోటిఫికేషన్లు విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ మీద ప్రెజర్ అయితే పెరుగుతుంది. రీసెంట్గా మనకు ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ 40,000 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామని స్వయంగా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి నేడో రేపో డెఫినెట్గా మనకి కొత్త జాబ్ క్యాలెండరు, రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఎందుకంటే ఒక కమిటీని అపాయింట్ చేసింది గవర్నమెంట్. మనకి ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మొత్తం ప్రతి డిపార్ట్మెంట్ల వారీగా సాంక్షన్డ్ పోస్టులు ఎన్ని, వర్కింగ్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో టెంపరీ ఎంతమంది ఉన్నారు, ఎక్కడ పోస్టులు అవసరము, ఎక్కడ పోస్టులు ఎక్సెస్ ఉన్నాయి, మొత్తం కూడా రివ్యూ చేస్తున్నారు. ఇంకొక 10-15 డేస్లో ఆ రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి రీచ్ అవుతుంది. సో వెంటనే ఆ రిపోర్ట్ ఆధారంగా గవర్నమెంట్ తదుపరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ పోస్టులు భర్తీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. మరోవైపు డిఎస్సికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేకెన్సీస్ భర్తీ చేయవచ్చు రాబోయే నోటిఫికేషన్లో అంటే, అంతకుముందు మనకు సుమారుగా 6,000 పోస్టులతో డిఎస్సి వేస్తామని డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ అప్డేటెడ్ న్యూస్ ఏంటిదంటే, మనకి కొత్తగా ఇప్పుడు టీచర్లకి మళ్ళీ ప్రమోషన్లు ఇచ్చారు. మనకు ఎడ్జిటి నుండి అటు పిఎస్హెచ్ఎంలుగా మీరు చూడండి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్గా 2,763 మంది మనకి స్కూల్ అసిస్టెంట్గా ఇచ్చారు. ఎడ్జిటి నుంచి 811 మంది పోస్టులు ఎడ్జిటి నుంచి పిఎస్హెచ్ఎంగా, అంటే 3,574 వేకెన్సీస్ మనకు ఇక్కడ ఎడ్జిటి వేకెన్సీస్ ఇక్కడ కొత్తగా ఏర్పడ్డాయి. అది మనం ప్రధానంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 3,574 పోస్టులు మనకి ఇప్పుడు రెడీగా ఉన్నట్టే మనం చూసుకోవాలి. సో ఇంకా పోతే మనకి స్కూల్ అసిస్టెంట్లో 880 మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంటే ఆ పీజీహెచ్ఎంస్గా ప్రమోషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ మనకు 880 స్కూల్ అసిస్టెంట్లు వేకెన్సీ, దాంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద మనకు 30% తీసుకున్నా కూడా దాదాపు ఒక 250 నుంచి 300 పోస్టులు, కొత్త పోస్టులు అయితే మనకి వచ్చే అవకాశాలు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్గా ఉన్నాయి. అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి పోస్టులు మొత్తం మీద మనకు రాబోయే డిఎస్సిలో దాదాపు ఒక 8,000 పైన, అంటే సుమారుగా 8 నుంచి 10,000 మధ్య వేకెన్సీస్ అయితే మరి ఉండే అవకాశం అయితే ఉంది. సరే, ప్రభుత్వము ఎన్ని పోస్టులు భర్తీ చేస్తుంది మనం గమనిస్తే సుమారుగా ఒక 8,000 to 10,000 మధ్యలో వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రమోషన్లు ఇవ్వడం వల్ల ఏమైందంటే మనకి కొత్తగా ఎడ్జిటి పోస్టులు క్రియేట్ అవుతున్నాయి, కొత్తగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇక్కడ వేకెట్ అవుతున్నాయి. కాబట్టి మనకు ఈ పోస్టులలోకి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో ఈ పోస్టులు డెఫినెట్గా చేర్చే అవకాశం ఉంది ప్రభుత్వం. ఎందుకంటే కొంత ఎక్కువ పోస్టులతోటే భర్తీ చేస్తే నిరుద్యోగులలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఇప్పుడు నోటిఫికేషన్లు లేవని ఒక అసంతృప్తిని చల్లార్చొచ్చు అనేది ప్రభుత్వం ఆలోచన తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నవారో మరి వాళ్ళైతే మీరు ప్రిపరేషన్ అయితే ఆపకండి. తప్పకుండా నోటిఫికేషన్ని మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కొంత లేట్ అయినప్పటికీ కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేది డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి మనకు త్వరలోనే ఒక శుభవార్త మీరైతే వినబోతున్నారు. ఈ రాబోయే 40,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం, ఈ 40,000 పోస్టులలో తప్పకుండా అటు గురుకుల టీచర్లు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి టీచర్ పోస్టులు తప్పనిసరిగా భర్తీ చేసేటటువంటి పోస్టులతో పాటు కొన్ని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి నోటిఫికేషన్లకు సంబంధించి కూడా మనకి ఇవ్వనున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మన ఛానల్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ 3,000కు పైగా ఇప్పటికే అప్లోడ్ చేయబడి ఉన్నాయి. వాటిని కూడా ఉపయోగించుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా డైలీ 10 క్వశ్చన్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది. మరి ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే కంటిన్యూస్గా మీరు చేసే ప్రిపరేషన్ ఏదో ఒక రోజు మిమ్మల్ని సక్సెస్కి అయితే దారితీస్తుంది. అంతే తప్ప ప్రిపరేషన్ ఆపివేసి మీరు ఉంటే మాత్రం తప్పకుండా మళ్ళీ పోటీలోకి రావాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి గ్యాప్ ఇవ్వకుండా ఇంకొక 1 year మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ తొందరనే వస్తాయి. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి మనకు ఒక 1 year పట్టవచ్చు. సో ఈ 1 yearలో డెఫినెట్గా ఒక రిజల్ట్ అయితే మనం ఆశించవచ్చు. ఆల్ ద బెస్ట్. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.